హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టమోటా పెప్పర్ రసం చేస్తున్నాను. ఈ రెసిపీ వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇది వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఎప్పుడైతే కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: పెప్పర్ 1.5 స్పూన్, జీలకర్ర 1.5 స్పూన్, 1 స్పూన్ ధనియాలు, 3 గార్లిక్ తీసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. వీటికి నేను 3 టమాటాలు తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంతోపాటు కొత్తిమీర, కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాను. దీనికి తగినంత ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపుకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 మిర్చి వేసి పోపు పెట్టుకున్నాను. దీంతోపాటు ఇంగువ కూడా వేసాను అండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు పొడి చేసి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు నేను కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడే వేసేస్తున్నానండి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యే లోపల నేను చింతపండు వాటర్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. క్యాప్ పెట్టి మగ్గనివ్వాలి. ఇది వితిన్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ లోపల నేను చింతపండు వాటర్ని రెడీ చేసుకుంటున్నాను. ఇది టమోటాలు ఎక్కువ యూస్ చేశాను కాబట్టి చింతపండు తక్కువ యూస్ చేశాను. రెడీ చేసుకున్న చింతపండు వాటర్ని ఇందులో వేసేసి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు వాటర్ వేసుకొని అంతేనండి, రెడీ అయిపోయింది. ఇది బబుల్స్ వచ్చేంత వరకు మాత్రమే వేడి చేసుకోవాలి.